హర హర మహాదేవ శంభో శంకర. బడ్జెట్ లేని వాళ్ళకైతే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది కదా. శ్రీకాళహస్తి ఆటో దిగంగానే నాకైతే ఒక అద్భుతంగా అనిపించింది. సూపర్. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ అయితే మనం బీచ్ ప్రయాణం స్టార్ట్ చేద్దాం. ఇక్కడికి వచ్చే కష్టాలు పడుతున్నాం మేము, మాకు రూట్స్ తెలియక. గోపురం అయితే మస్తు మస్తు కదా, చాలా బాగుంది, చాలా బాగుంది. ఓం నమః శివాయ. హలో మామాస్, మీరైతే నా ముందు వీడియో చూసే ఉంటారు. అండ్ ఇప్పుడైతే మనం శ్రీకాళహస్తికి వెళ్తున్నాం, నేను విత్ ఫ్రెండ్స్. అండ్ ఏంటంటే మనకైతే దర్శనం అయిపోయింది సక్సెస్ఫుల్గా. మీరు ముందు వీడియో కనుక చూడకపోతే ఆ వీడియో అయితే చూసాను మామాస్. ఫస్ట్ అయితే మామాస్ ఇక్కడ కొండపైన అయితే డైరెక్ట్ రైల్వే స్టేషన్కి బస్సులు ఉంటాయి, ఆర్ జీప్స్ ఉంటాయి, జీప్స్ ఆర్ కార్స్ ఉంటాయి. మీరైతే ఎక్కితే ఆల్మోస్ట్ 100 రూపీస్లో అయిపోతుంది. మీరు డైరెక్ట్ 100 రూపీస్ ఇచ్చేసి అయితే మీరు డైరెక్ట్ కిందికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుండి డైరెక్ట్ 100 రూపీస్ ఇస్తే మీరు అయితే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ రూమ్స్ దగ్గర నుంచి. అయితే ఇలాంటి బస్సెస్ అయితే వెళ్తూ ఉంటాయి మామాస్. అండ్ మనం అయితే మా ఫ్రెండ్స్ అక్కడ వెయిట్ చేస్తారు, నేనైతే వెళ్తున్నా. అండ్ డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళి శ్రీకాళహస్తి టికెట్ ఎంత ఉందో నేనైతే చెప్పిస్తాను. 5 o'clockకి మనకైతే ట్రైన్ ఉంది, ఇప్పుడైతే 4 అవుతుంది. మీకైతే వ్యూ చూపిస్తాం మామాస్, ఎందుకంటే కొండ మీద నుంచి కిందికి వెళ్తూ ఉంటే వ్యూ అయితే మస్తు ఉంటుంది. వ్యూ అయితే చూపిస్తాం మామాస్, మీకు చూస్తూనే ఉన్నాం మామాస్. సో మామాస్ మనమైతే వచ్చేసాం, కిందికి వచ్చేసాం కొండ మీద నుంచి. కొండ మీద నుంచి రాగానే మనం డైరెక్ట్ ట్రైన్ చూసుకోవచ్చు. రైల్వే స్టేషన్ బయట అయితే దింపేస్తారు. లోపలికి వెళ్ళైతే మనం శ్రీకాళహస్తి ట్రైన్ టికెట్ తీసుకొని చూపిస్తాం మామాస్, చూస్తున్నాం. సో మామాస్ మనమైతే కాళహస్తి టికెట్ తీసుకున్నాం. ఒక టికెట్ వచ్చేసి 45 రూపీస్ పడ్డది. అండ్ ఇప్పుడైతే ట్రైన్ ఇంకో 10 minutes ఉంది, లైక్ 5 or 5:10 అయితే ఉంది టికెట్. మనమైతే ఎక్కేసి మాట్లాడుతున్నాం. ఏడికి వెళ్తున్నాం మామాస్? శ్రీకాళహస్తి. సో మామాస్ మనమైతే శ్రీకాళహస్తికి వెళ్తున్నాం, ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. సో చూస్తూనే ఉన్నాను మామాస్ విష్ణు విలియం కొండ ఛానల్. 2000 years later. సో మామాస్ మేమైతే 2 hours ట్రైన్ అయితే దిగేసాం. సో మనం ఎక్కడున్నాం ఇప్పుడు? శ్రీకాళహస్తి కాదురా, అది కాళహస్తి. శ్రీకాళహస్తి ఇప్పుడైతే మనం రీచ్ అయిపోయాం శ్రీకాళహస్తి. ఇక్కడ నుంచి అయితే బస్ తీసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం మామాస్. ఇదైతే రైల్వే స్టేషన్ మామాస్. అక్కడికే రాగానే ఆటోస్ ఉంటాయి. మనమైతే మనిషికి 30 అంటారు, 20 రూపీస్ అనుకొని మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు మామాస్. సో మామాస్ మనమైతే ఆటో ఎక్కేసాం, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి శ్రీకాళహస్తి అయితే 3 kilometers మనిషికి అయితే 30 రూపాయలు తీసుకుంటారు మామాస్. మనమైతే మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు, మీరైతే గ్రూప్తో వస్తే మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. సో మనమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాం మామాస్. చలి అయితే లేదు మామాస్, అసలు మేము అనుకున్నంత అయితే చాలా కూలే లేదు. అసలు కూలే లేదు, జస్ట్ నార్మల్. చలేస్తున్నారా నీకు? అసలు జస్ట్ నార్మల్. హైదరాబాద్ అంటే ఘోరం. ఇంకా తీసుకురాలని బాధపడ్డాం, అవసరమే లేదు అసలు. ఎందుకంటే ఎండ ప్లస్ చలి లేదు అసలు, కూల్, నార్మల్ కూల్ మస్తుంది. నాకైతే ఎట్లున్నా నీకు చలిస్తుందా? చలి అయితే వేస్తలేదు మామాస్ మనకు. సో ఇక్కడికి వచ్చినా మీకు స్వెటర్స్ అవసరం లేదు మామాస్. అవసరమారా స్వెటర్? అవసరం అంటే ఏంది? అవసరం లేదు, నార్మల్ అయితే టెంపుల్కి వెళ్ళేసి చూపించేద్దాం, ఓకేనా? టెంపుల్కి వెళ్ళేసి అయితే ఫ్రెష్ అప్ ఎక్కడ వాళ్ళో నేనైతే చూపిస్తాను, చూస్తూనే ఉంటాను. నేనైతే ఆటో దిగంగానే నాకైతే ఒక అద్భుతంగా అనిపించింది, చూసుకోవచ్చు మీరు. ఇక్కడనే మన గుడి అయితే ఉంది.
సో మమస్ ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం శ్రీకాళహస్తికి. ఫ్రెష్ అప్ అయితే అయిపోదాం ఫస్ట్ మనం. ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెష్ అప్ ఎక్కడ అవ్వాలో కూడా నేను చెప్తా. ఫస్ట్ అయితే మేము అయిపోతాం. సో మేము అయిపోతే మీకు అయితే చెప్తాను నేను. మాత్రం క్రేజీ ఉంది, వ్యూ సూపర్. సో మమస్ మీరైతే గోపురం చూసుకోవచ్చు. గోపురం దగ్గర నుంచి ఇక్కడైతే ఫ్రీ టాయిలెట్స్ అనేది మనకైతే ఫ్రీగా చేసుకోవచ్చు. అండ్ మనం ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోదాం మమస్. మీరైతే చూస్తున్నాం విష్ణు Few moments later. మమస్ మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాం. ఎక్కడంటే గోపురం పక్కనే ఉన్న ఇక్కడైతే ఫ్రీ అన్నమాట. ఫ్రెష్ అప్ కానీ బాత్రూమ్ కానీ టాయిలెట్స్ అన్నమాట, ఫ్రీ టాయిలెట్స్ ఉన్నాయి. అక్కడైతే మేము ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్తున్నాం. లోపలైతే లాకర్స్ ఉన్నాయని ఒక బ్రో అయితే చెప్పిండు. సో మనమైతే వెళ్ళిపోతున్నాం లోపలికి. లోపల ఫోన్ అలా ఉంటే మాత్రం నేను కంపల్సరీ చూపిస్తాను మమస్. మీరైతే చూస్తూనే ఉండండి లాకర్ ఎక్కడ ఉందో ఏమేమి ఉందో నేనైతే చూపిస్తాను. ఓం నమ శివాయ. సో మమస్ మేమైతే దర్శనం చేసుకున్నాం. ఫోన్ అయితే లోపలికి అలవలేదు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడనే మన కౌంటర్ అయితే ఉంది. మొబైల్ కౌంటర్ కానీ లగేజ్ కౌంటర్ కానీ చూసుకోవచ్చు మీరు. ఇదైతే గేట్ 2 అన్నమాట, అంటే గోపురం 2 దగ్గర నుంచి మేమైతే లోపలికి వెళ్ళిపోయాం. లగేజ్ అయితే ఇక్కడ పెట్టేసాం అన్నాం కదా, తీసుకున్నాం లగేజ్ అయితే. మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం నెక్స్ట్ బీచ్కి. అండ్ మాకైతే దర్శనం చాలా బాగా అయింది. యాక్చువల్లీ కన్నప్పని కూడా చూడాల్సింది, బట్ లోపలైతే మొబైల్స్ లేవు, ప్లస్ మాకైతే టైం లేదని మేము జల్దీ వచ్చేసాం మమస్. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ అయితే మన బీచ్ ప్రయాణం స్టార్ట్ చేద్దాం. కానీ ఇప్పుడైతే చాలా నైట్ అయిపోయింది కాబట్టి మనం ఫస్ట్ ఎక్కడైనా స్టే చేసుకుందాం. అండ్ స్టే ఎక్కడైతే ఉందో నేను అది కూడా చూపిస్తాను. వీడియో మాత్రం ఫుల్ చూస్తూనే ఉన్నాను మమస్. ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ స్టార్ట్ అయిపోయాం మమస్. మేమైతే మాకు ఇక్కడ తెలియక ఒక ఆటో అన్న అయితే అడిగినాం. ఇక్కడైతే టెంపుల్ ఉంది కదా, టెంపుల్ దగ్గర నుంచి ఇలా ఒక హోటల్ అయితే ఉందని చెప్పిండు. అన్న మీ పేరన్నా? నా పేరు సాయి కుమార్. సాయి కుమార్ అన్న అయితే చాలా హెల్ప్ చేసింది మాకు. ఎందుకంటే మాకు తెలియక ఇక్కడికి వచ్చే కష్టాలు పడుతున్నాం మేము, మాకు రూట్స్ తెలియక. ఈ అన్న అయితే చాలా బాగా హెల్ప్ చేసిండు. అండ్ అన్న మా పేరుతో ఎవరైనా వచ్చి మిమ్మల్ని హెల్ప్ అడిగితే చేస్తారు కదా కంపల్సరీ. థ్యాంక్ యూ అన్న. సాయి కుమార్ అన్న పేరు. ఇక్కడనే టెంపుల్ ముందే చూపి ఒకసారి. టెంపుల్ ముందు అయితే ఇక్కడనే ఉంటారు కదా ఆల్మోస్ట్ ఇక్కడనే ఉంటారు. ఎవరైనా వచ్చినా తీసుకోవచ్చు మీరు. షేరింగ్ ఇస్తారు కదా తక్కువలో. ఏమైనా చూపించాలన్నా అంతా మన తక్కువలోనే ఉంటుంది, ఎక్కువ కాస్ట్ అయితే అవసరం లేదు. సో థ్యాంక్ యూ అన్న. అన్న అయితే చాలా మంచి హెల్ప్ చేస్తుండు అందరికి. సో మాకు తెలియక రూమ్స్ అయితే ఇక్కడనే పడుకోవడానికి అయితే చెప్పిండు, ప్లస్ తినడానికి మొత్తం చెప్పిండు అన్న అయితే. చాలా థ్యాంక్స్ అన్న. మనం అయితే వెళ్ళిపోదాం ఫస్ట్, ఆకలిస్తుంది చాలా. ఫుడ్ ఎలా ఉందిరా? క్రేజీ. సో మేమైతే ఇక్కడనే ఉంది గోపురాలు. ఈ గోపురం కాడ నుంచి భయపడ్డాము. సూర్య హోటల్ మొత్తం ప్యూర్ వెజ్. సైడ్ ఫుడ్ ఇష్యూ టేస్ట్ బాగుండదని అనుకున్నాను, బాగుంది. టేస్ట్ అయితే బాగుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ అయితే సత్రం అన్నమాట. నైట్ స్టే చేయడానికి సత్రం ఆ గోపురం కాడ నుంచి పక్కనే ఉంది. ఆ గోపురం పక్కనే అయితే సత్రం ఉంది. అక్కడైతే మనం వెళ్ళిపోదాం ఫస్ట్, ఎందుకంటే నైట్ మొత్తం అక్కడనే స్టే చేయాలి కాబట్టి. అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాం మస్తు. గోపురం అయితే మస్తు ఉంది మస్తు కదా. చాలా బాగుంది, చాలా బాగుంది. అమ్మా 2 కళ్ళు సరిపోతలేవు అసలు గోపురం చూడాలంటే. చూసుకోండి మీరు కూడా. ఏకదమ్ ఉంది. మనమైతే సత్రానికి వెళ్ళిపోదాం ఫస్ట్. సో మమస్ మీరైతే చూసుకోవచ్చు, గోపురం అయితే నా బ్యాక్ సైడే ఉంది. అండ్ స్టే అయితే చూసుకోవచ్చు మీరు. నేనైతే ఏదేదో అనుకున్నా, బట్ ఓకే. దీనికైతే చుట్టూ ఏమంటారు దీన్ని, సత్రం కాదరా, చుట్టూ ఉన్నదా అని జాలీలు అయితే ఉన్నాయి కదా. జాలీలు అయితే ఉన్నాయి. సేఫ్ అని అయితే మేము అనుకుంటున్నాం. మాకైతే సేఫ్ అని అనిపిస్తుంది, ఎందుకంటే చాలా మంది పడుకుంటారు మాలాంటి వాళ్ళు. చూసుకోవచ్చు మీరు. అండ్ బడ్జెట్ లేని వాళ్ళకైతే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది కదా. షూర్. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు బడ్జెట్ లేకుండా మాకు అక్కడ తిరగాలని ఉంటుంది, బీచ్లకు వెళ్ళాలని ఉంటుంది, టెంపుల్స్లకు వెళ్ళాలని ఉంటుంది. వాళ్ళకైతే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది మాస్. మీరైతే వీడియో మొత్తం చూస్తే మీరు ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు పెడుతారో మీకైతే అర్థమవుతుంది. నేను వీడియో మొత్తం అయిపోయిన తర్వాత, బీచ్ మొత్తం తిరిగేసిన తర్వాత నేను స్పెషల్ వీడియో చేస్తాను. ఎక్కడెక్కడ ఎంతెంత అయిందో, టికెట్స్ ప్రైస్ కానీ, ఇలా ఫుడ్ ప్రైస్ కానీ, స్టే ప్రైస్ కానీ మొత్తం అయితే నేను ఒక ఫుల్ వీడియో లెంత్ చేస్తాను. అండ్ ఆ వీడియో చూడాలంటే ఫస్ట్ ఈ వీడియో మొత్తం చూసేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మాస్. మాకైతే ఇది చాలా. అండ్ మెయిన్లీ చెప్పాలంటే ఇది చలికాలం కదా, మాకు అస్సలు చలి లేదు అసలు. మాకు అస్సలు ఏమనిపిస్తలేదు, ఎందుకంటే వాడు హాఫ్ హ్యాండ్స్ వేసుకోండు, నేను కూడా హాఫే. చాలా సన్నగా ఉంది మా షర్ట్స్ అయితే, క్లాత్స్ అయితే.
అండ్ సో మేమైతే ఇప్పుడు రెస్ట్ తీసుకుంటాం. ఎక్కడంటే అక్కడైతే మేము పడుకుంటాం. అండ్ మార్నింగ్ అయితే ఇంకో వీడియో వస్తుంది. సో అంటే మార్నింగ్ అని కాదు, నెక్స్ట్ ఈ వీడియో అంటే అయితే ఇంతే. యాక్చువల్ మేము టెంపుల్ మీద పోవాలని చాలా ఆశగా ఉండే, బట్ మా టైమింగ్కి మా బడ్జెట్కి ట్రై చేసినా మీకు చూపిద్దామని కానీ టైం అది అయిపోయింది. అనుకూలంగా అక్కడ నుంచి తిరుపతి నుంచి ఇక్కడికి రావాలంటే టైం అయిపోయింది. మీరైతే టైం సెట్ చేసుకోండి అయితే రండి మామాస్. అండ్ ఎందుకంటే చాలా మందికి ఉంటుంది తిరగాలని. అండ్ ప్రస్తుతానికి మనమైతే ఈ వీడియో ఇంతే, ఇంకేం లేదు. ఇక నెక్స్ట్ వీడియో వస్తుంది, అదే బీచ్ ఎలా వెళ్ళాలో ఎక్కడి నుంచి వెళ్ళాలో అది మొత్తం చూడండి మామాస్. ఈ మీకు వీడియో అన్ని తెలవాలంటే స్కిప్ చేయకుండా టోటల్ ఫుల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో. స్కిప్ మాత్రం అస్సలు చేయకండి మామ. స్కిప్ చేస్తే మీరు వీడియో మిస్ అవుతారు. ఎక్కడెక్కడ ఏమేమి చేస్తాము మిస్ అవుతారు. అండ్ గోపురం అయితే చాలా బాగుంది మామ, చూసుకోవచ్చు మీరు. నాకైతే చాలా నచ్చింది. సో ఈ వీడియోకి మాత్రం ఇంతే. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంభో శంకర. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి కంపల్సరీ.